Toon Bells. అవును, ఇదే నా కూతురు. అరే మూర్ఖుడా, నేను నీ కూతుర్ని కాదు, నీ భార్యను. నువ్వు నా పెళ్లి కోసం అబ్బాయిని వెతకటానికి వెళ్ళలేదు, మన తిండి కోసం క్యారెట్లు తేవటానికి వెళ్ళావు. రెడ్ బెర్రీ అడవిలో మీను కుందేలుతో ఆమె భర్త లంపీ కుందేలు గొడవ పడుతున్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నేను నాశనమైపోయాను. నా జీవితం పాడైపోయింది. అవునవును, క్షమించు. నన్ను పెళ్లి చేసుకోవటం వల్ల నీ 10 ఎకరాల పొలం, కోట్ల ఆస్తి పోయింది కదా. నేను రాకముందు నువ్వు మోదీజీ, యోగీజీలతో కూర్చునేవాడివి. ఇప్పుడు రోడ్డు మీద పడ్డావు. ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? మరింకేం చెప్పాలి? నువ్వేదో మనిషివైనట్టు మాట్లాడుతున్నావు. అరే, నువ్వొక కుందేలువి, నేను ఒక లేడీ కుందేలును. మనకు పెళ్ళయింది, మన ఈ ఇంట్లో హాయిగా ఉంటున్నాం. అసలు నేను నిన్ను ఎలా నాశనం చేశానని నీకు అనిపిస్తోంది? నేను నీతో వాదించదలుచుకోలేదు. నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఇకపై నా జీవితాన్ని మార్చేసే, నా జీవితాన్ని స్వర్గంలా మార్చే ఒక కుందేలును పెళ్లి చేసుకుంటాను. సరే సరే, చేసుకో పెళ్లి. రెండో పెళ్లి చేసుకుంటే నువ్వు భారతదేశ తదుపరి ప్రధానమంత్రివైపోతావు కదా. వారి వాదన అక్కడితో ముగిసింది. లంపీ కుందేలు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. పాపం మీను కుందేలు కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు బ్లూలాండ్ అడవిలో చింకీ కుందేలు తన ఇంట్లో ఒంటరిగా ఉంది. అరే, ఈయనెక్కడుండిపోయారు? క్యారెట్లు తేవడానికి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఈరోజు ఇంకేం వింత పని చేసి వస్తారో ఏంటో. అప్పుడే మోంటూ కుందేలు తనతో పాటు మరో కుందేలును తీసుకుని వచ్చాడు. అరే, వచ్చేసారా మీరు? అవును, వచ్చానమ్మాయి. ఏమన్నారు? అమ్మాయినా? అంకుల్, ఈ అమ్మాయినా ఆ అమ్మాయి? అవును, ఇదే నా కూతురు. చాలా తెలివైంది. ఇది ఢిల్లీ యూనివర్సిటీలో టాపర్. ఇప్పుడు పెళ్ళిడుకు వచ్చింది. అందుకే దీని పెళ్లి చింత నన్ను వేధిస్తోంది. అందుకే దీనికోసం అబ్బాయిని వెతుకుతున్నాను. ఏంటి? ఏం చేయను? తండ్రిని కదా, ఆ మాత్రం చింత ఉండదా? అరే మూర్ఖుడా, నేను నీ కూతుర్ని కాదు, నీ భార్యను. నువ్వు నా పెళ్లి కోసం అబ్బాయిని వెతకటానికి వెళ్ళలేదు, మన తిండి కోసం క్యారెట్లు తేవటానికి వెళ్ళావు. అరే, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇక నువ్వు ఇక్కడి నుండి వెళ్తావా, లేక పొరుగు వారిని పిలిచి కొట్టించమంటావా? అమ్మో, వద్దు. ఆ కుందేలు ఎంత వేగంగా పరుగెత్తిందంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఇటు మీను కుందేలు వరుసకు అన్న అయిన కాలు తోడేలు ఆమె దగ్గరకు వచ్చాడు. ఏమైంది చెల్లెమ్మా? ఎందుకింత దిగులుగా ఉన్నావు? కళ్ళల్లో నీళ్ళా? ఆ బావ ఎక్కడా? నిన్ను మళ్ళీ ఏమైనా అన్నాడా? ఏమీ అనలేదన్నయ్యా. ఈసారి నేరుగా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరో వేరే కుందేలుని పెళ్లి చేసుకుంటారంట. ఆమెను చేసుకుంటే తన కష్టాలన్నీ తీరిపోతాయంట. అసలు ఏంటి ఆ కష్టాలు? అవి నాకే తెలిస్తే ఎప్పుడో తీర్చేసేదాన్ని కదా. పొద్దున్నే ఆయనను సరైన సమయానికి నిద్రలేపుతాను. దానివల్ల మనకు తిండి టైంకి దొరుకుతుందని. అదే ఆయనకు నచ్చడం లేదు. నువ్వు దిగులు పడకు చెల్లెమ్మా. అతను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే అతనికంటే ముందే నీకు రెండో పెళ్లి నేనే జరిపిస్తాను. ఇది విని మీను కుందేలు ఆశ్చర్యపోయింది. ఏంటి? ఈ అడవిలో రాంచో నక్క కూడా నివసిస్తోంది. దానివల్ల జంతువులన్నీ చాలా ఇబ్బంది పడుతుంటాయి. రాంచోనక్క, నువ్వు అడవిలో అందరి ముక్కులు పిండి చెమటలు పట్టిస్తున్నావు. దొంగతనం, అబద్ధాలాడటం, మోసం చేయడం ఇవన్నీ నీ రక్తంలోనే ఉన్నాయి. షేర్ఖాన్, నేను అలా చేయాలని అనుకోను, కానీ ఏం చెయ్యను, నా మనసు వినదు. నీ మనసు వినకపోతే ఈ రోజు నుండి నిన్ను అలాంటి చోటికి పంపిస్తాను. అక్కడి నుండి నువ్వే అంటావు, నన్ను ఇంటికి పంపండి అని. ఏంటి? ఈ రోజు నుండి 10 రోజుల పాటు నిన్ను చీకటి గుహలో బంధిస్తాము. చీకటి గుహనా? వద్దు. నక్కను చీకటి గుహలో బంధించారు. మరుసటి రోజు కాలు తోడేలు తన చెల్లెలి కోసం కొత్త పెళ్లి కొడుకును వెతుకుతూ బ్లూలాండ్ అడవికి వచ్చాడు. అప్పుడే అతనికి మోంటు కుందేలు కనిపించాడు. అరే వా, ఈ కుందేలు చాలా బాగుంది. అతను మోంటూ కుందేలు దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు. నీ పేరేంటి? నా పేరా? అరే, పేరు చెప్పడానికి అంతగా ఆలోచిస్తావేంటి? నా పేరు బహుశా మోంటూ కుందేలు అనుకుంటా.
పేరు చెప్పడానికి కూడా ఎంత తటపటాయిస్తున్నాడు. ఇతను చాలా అమాయకుడు. సరే ఇది చెప్పు, నీకు పెళ్ళయిందా లేక ఇంకా బ్రహ్మచారివేనా? ఇది విని మోంటూ కుందేలు సిగ్గుపడిపోయాడు. మీరేంటలా మాట్లాడుతున్నారు? నేనిప్పుడే కదా యవ్వనంలో అడుగు పెట్టాను. నాకెలా పెళ్ళవుతుంది? తనకు పెళ్ళాముందని అతను మర్చిపోయాడు. ఇది విని కాలు తోడేలు సంతోషించాడు. సరే, నీ ఇల్లు చూపించు. ఆ తర్వాత నా చెల్లెలు మీను కుందేలుతో నీకు పెళ్లి చేస్తాను. ఏంటి, మీరు నాకు పెళ్లి చేస్తారా? అవును. ఇది విని మోంటూ కుందేలు సంబరపడిపోయాడు. తోడేలు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇదిగో చూడండి, ఇది నా ఇల్లు. ఇల్లు చాలా బాగుంది. మరి ఈ కుందేలెవరు? ఈమె నా చెల్లెలు. ఇది విని చింకీ కుందేలు షాక్ అయింది, కానీ నోరు మెదపలేదు. ఈ మూర్ఖుడు ఇప్పుడు ఏం వింత పని చేస్తున్నాడు? నా మౌనవ్రతం లేకపోతే ఇప్పుడే ఈ తోడేలుకి అంతా చెప్పేదాన్ని. ఏం చెయ్యను? సరే, నువ్వు నచ్చావు, నీ ఇల్లు నచ్చింది. ఇక రాబోయే 2 రోజుల్లో నా చెల్లెలితో నీ పెళ్లి జరిపిస్తాను. అయ్యో, ఏం జరుగుతోందిది? దేవుడా, నేనేం చెయ్యాలి? ఇది విని మోంటూ కుందేలు చాలా సంతోషించి వెంటనే ఇంటి నుండి బయటికి వెళ్ళాడు. రాత్రి కాగానే చింకీ కుందేలు తన మౌనవ్రతాన్ని విడిచి షేర్ఖాన్ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పింది. అరే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆ కాలు తోడేలును నేరుగా కాదనలేము, లేదంటే వాడు తన గుంపుతో మన మీద దాడి చేస్తాడు. వాడి పిచ్చి పండ్లు ఎక్కడెక్కడో పాకాయి. షేర్ ఖాన్, నా ఉద్దేశం ప్రకారం ఈ విషయంలో నిజం చెబితే ప్రమాదం. మనకు అబద్ధాలు ఆడటంలో, మోసం చేయడంలో ఆరితేరిన జంతువు కావాలి. చాలా తెలివైనవాడు మాత్రమే ఈ సమస్యను చక్కదిద్దగలడు. ఇది విని షేర్ఖాన్ కొంచెం ఆలోచించి వెంటనే చింకీ కుందేలుతో కలిసి చీకటి గుహలో ఉన్న నక్క దగ్గరకు వెళ్ళాడు. షేర్ఖాన్, మీరా? మీరొచ్చారు, వసంతం వచ్చింది. చెప్పండి, నా శిక్షాకాలం పూర్తయిందా? పూర్తి కాలేదు నక్క, కానీ ప్రస్తుతానికి మాకు నీ అవసరం ఉంది. నా అవసరమా? అవును. చింకీ కుందేలు జరిగిందంతా అతనికి చెప్పింది. ఓహో, ఈ సమస్య చాలా చిక్కుగా ఉందే. దీనికి నంబర్ 1 అబద్ధాల కోరు, మోసగాడు, తెలివైనవాడు మాత్రమే పనికి వస్తాడు. అవును, అందుకే నిన్ను ఎంచుకున్నాను. ఇది విని నక్క షేర్ఖాన్ను ఆశ్చర్యంగా చూశాడు. ఇక చాలా ఆశ్చర్యపోయింది. నువ్వు ఈ గుహ నుండి విముక్తుడివి. త్వరగా ఈ సమస్యను పరిష్కరించు. మోంటూ 2వ పెళ్లి ఆగాలి. అలాగే ఆ కాలు తోడేలికి, వాడి చెల్లెలికి కూడా ఏ ఇబ్బంది కలగకూడదు. ఎందుకు కాదు షేర్ఖాన్, నేనంతా చూసుకుంటాను. నక్క నిమిషం పాటు ఆలోచించి షేర్ఖాన్తో ఇలా అన్నాడు. షేర్ఖాన్, మీరు మోంటూ కుందేలు పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టండి. లేదు, నేను ఆయన పెళ్లి ఇంకెవరితోనూ జరగనివ్వను. అప్పుడే నక్క తన చేతిలో ఉన్న పువ్వును చింకీ కుందేలు వైపు చూపాడు. చింకీ కుందేలు, నువ్వొక్కసారి ఈ పువ్వును వాసన చూడు. అరే, నువ్విది? చింకీ ఆ పువ్వును వాసన చూడగానే స్పృహ తప్పి పడిపోయింది. అరే అరే, ఏం చేసావు నువ్వు? షేర్ఖాన్, ఈమె స్పృహలో ఉంటే ప్లాన్ పని చేయదు. నేను చెప్పినట్లు మీరు చేసుకుంటూ వెళ్ళండి. నక్క షేర్ఖాన్తో కలిసి గుహ నుండి బయటికి వచ్చాడు. అతని మాట ప్రకారం షేర్ఖాన్ పక్షులన్నింటినీ పిలిపించాడు. మీరందరూ చుట్టుపక్కల అడవుల్లో ఈ వార్తను చాటండి. మోంటూ కుందేలుకు కాలు తోడేలు చెల్లెలు మీను కుందేలుకు పెళ్లి జరుగుతోందని. ఈ వార్త అన్ని అడవుల్లోనూ పాకిపోయింది. సాయంత్రం కల్లా జంతువులన్నీ పెళ్లి వేడుకకు చేరుకున్నాయి. పండితుడా, పదండి, ఇతనితో త్వరగా 7 అడుగులు వేయించేద్దాం. అవును పండితుడా, కార్యక్రమం మొదలు పెడదాం. అప్పుడే కోతి పండితుడు మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. వధూవరులు 7 అడుగుల కోసం ముందుకు రండి. వారిద్దరూ కలిసి ముందుకు రాగానే గాలిలో ఒక స్వరం వినిపించింది. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అందరూ చూసేసరికి లంపీ కుందేలు అక్కడికి వచ్చాడు. ఎందుకు జరగకూడదు? ఎందుకంటే ఈమె నా భార్య. నా చెల్లెలు నీ భార్య అయితే మరి ఎందుకు వదిలేసి వెళ్ళావు? నేనన్నది తప్పని తెలిసింది. ఇన్ని రోజులు బయట ఉండి నాకు అర్థమైంది ఏమిటంటే, భార్య లేని భర్తకు గౌరవం ఉండదు. ఇల్లు కూడా వెలవెలబోతుంది.
నన్ను క్షమించు మీను. ఇది విని మీను మనసు కరిగింది, కానీ తోడేలు కోపంగా ఉన్నాడు. లేదు, ఇప్పుడు మీను పెళ్లి ఇతనితోనే జరుగుతుంది. చింకీ కుందేలు కూడా అక్కడికి వచ్చింది. ఈ పెళ్లి జరగదు. అరే, ఇప్పుడు ఎవరొచ్చారు? నేను చింకీ కుందేలును, ఈయన భార్యను. ఏంటి, నువ్వు ఈయన భార్యవా? కానీ నిన్ను చెల్లెలు అని చెప్పాడు కదా. అరే, ఈయనకు మతిమరుపు వ్యాధి ఉంది, అందుకే అలా అన్నాడు. లేదు, ఇది నమ్మలేను. చెప్పు మోంటూ, నీకు మతిమరుపుందా? లేదు అత్తగారు, నాకే వ్యాధి లేదు. అత్తగారా? అవును అత్తగారు, మీ అబ్బాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసి నన్ను మీ ఇంటి కోడల్ని చేసుకోండి. నేను మీ అబ్బాయిని చాలా బాగా చూసుకుంటాను. మిమ్మల్ని త్వరలోనే నానమ్మను చేస్తాను. ఇది విని కాలు తోడేలు తల తిరిగిపోయింది. నక్క పరిస్థితిని చక్కదిద్దుతూ ఇలా అన్నాడు. కాలు తోడేలు, మేమంతా ఈ నాటకం నీ బావకు బుద్ధి చెప్పడానికే చేశాం. ఇప్పుడు నీ బావకు తన తప్పు తెలిసొచ్చింది. అతను మళ్ళీ తప్పు చేయడని నేను నమ్ముతున్నాను. అతనికి ఇంకొక అవకాశం ఇవ్వు. సరేనక్క, నాకు అలాగే అనిపిస్తోంది. థ్యాంక్ యూ అన్నయ్య. అని మీను కుందేలు తన భర్తను హత్తుకుంది. నీ సంగతి ఇప్పుడు చూస్తాను. నేను నీకు ఏమవుతానో గుర్తులేదా? లేదమ్మా, నా మీద కోప్పడకు. నువ్వు నా తల్లివని నాకు తెలుసు. ఏయ్, కాపాడండి! చేతిలో కర్ర పట్టుకుని మోంటూ కుందేలు వెనుకపడింది. మిగతా జంతువులన్నీ వారిద్దరినీ చూసి గట్టిగా నవ్వసాగాయి. అమ్మా, నన్ను క్షమించు అమ్మా.